రైతు ఎత్వ సైక్లోన్ మూలంగా కొంచెం డ్రాప్స్ పడుతున్నాయి. ఇది చెరువుల ప్రాంతం. సో రైతు మిషన్తో కోయించి ఇలా పరజాలతో ఇది ఇట్లా వర్షంతో ధాన్యం తడకోకుండా ఇలా చేసుకున్నాడు, మీరు చూడొచ్చు. సో ఈ రైతుకి పెద్ద ఈ చివరి దశలో ఈ సైక్లోన్ రావటం, వర్షాలు రావటం, ఎకరానికి 50-60 వేలు ఖర్చు పెట్టి చివరి దశలో పాపం ఇలా నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పరజాలకి కూడా అద్దె కట్టాలి, ఇవన్నీ పరజాలు అద్దెకి తెచ్చుకోవాలి, లవోదిబో పరిగెత్తాలి, మామూలుగా కాదు అది. సో మీరు గమనించవచ్చు రైతుల జీవితాలు ఎంత కష్టాలని. ఇలా పరుగు పరజాలు తీసుకురావాలి, పట్టుకపోవాలి, లేకపోతే దాన్ని తెచ్చిపోతే మిల్లు వాడు తీసుకోడు. 15% కంటే తేమ ఎక్కువ ఉంటే మిల్లు మళ్ళీ తక్కువ రేట్ వేస్తాడు. ఇవన్నీ సమస్యలు అన్నమాట. కానీ ఈ రైతులు మాత్రం తినడానికి 3 పూటలు భోజనం కావాలి. కానీ చివరికి ద బేసిక్ థింగ్ ఏంటంటే రైతు గురించి పెద్ద ఎవరో పట్టించుకుంటున్నారు. నేను కోరేది ఏంటంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, లేకపోతే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలో బిల్ తీసుకురావాలి. ఏమని? కనీసం ప్రతి రైతుకి నెలకి 10,000 అన్నా మంత్లీ ఉద్యోగస్తుల్లాగా ఇవ్వాలి, కనీసం 10,000. లేకపోతే వాళ్ళ రైతుల కొడుకులకి పిల్లలు ఎవరు పెళ్లి చేసుకుంటలేదు, అదేంటే నీకు నెల జీతం ఎంత అని అడుగుతున్నారు. ఇది పెద్ద సమస్య అయిపోయింది సమాజం. సో నేను కోరేది ఏంటంటే ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారో కనీసం ప్రతి రైతుకి 10,000, అది కూడా వాడి చేతిలో, వాడి బ్యాంక్ అకౌంట్లో ఏమాకండి. వాడి బ్యాంక్ అకౌంట్లో వేయకుండా వాడి కిసాన్ కార్డు మీద క్రెడిట్ చేయండి. కిసాన్ కార్డు మీద క్రెడిట్ చేసి వాడు కనీసం ఆ కార్డు ఉట్టి ఇత్తనాలు కొనటానికి కానీ, లేకపోతే యూరియా కొనటానికి కానీ, లేకపోతే సర్లేండి ఆడు యూరియా కొనుక్కొని మళ్ళీ అది అమ్ముకుంటే మనం ఏం చేయలేము. కనీసం వాడు బ్యాంక్ అకౌంట్లో వేయకుండా కిసాన్ కార్డులో వేయండి. కిసాన్ కార్డులో వేస్తే కనీసం కొంత తగ్గించవచ్చు. వీ కెన్ మిటిగేట్ హిస్ the weakness of the the leakages. ఓకే. సో దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఎవరైనా రాజకీయ నాయకులతో, లేకపోతే ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో అసెంబ్లీలో, కనీసం కిసాన్ కార్డుకి కనీసం నెలకి 10,000 వేయండి. 10,000 వేస్తే అది ఉట్టి కేవలం అది ఇత్తనాలకి, యూరియాకి, లేకపోతే పురుగుల మందులకి పనికి వస్తుంది అంతే. ఇంక వాడు ఒకళ్ళు యూరియా కొనుక్కొని వేరే వాడికి అమ్ముకున్నా కూడా అది ఎవరో రైతుకే అమ్ముతాడు. ఒక 50 రూపాయలు ఎక్కువ వేసుకున్నా అమ్ముతాడు. అది ఎక్కడో సాట మళ్ళీ పొలంలో యూరియా తినలేము, అది పొలంలోనే వేయాల్సిందే. సో దయచేసి కిసాన్ కార్డులో 10,000 నెలకి క్రెడిట్ చేయండి. కనీసం వాడు రైతు సంతోషంగా ఉండి కనీసం ఇంకా బాగా ఉత్సాహంగా పండిస్తాడు. అరే ఏ ప్రభుత్వం అయినా ఇంత మనకి సాయం చేస్తుంది. సో ఇంకా ఉత్సాహంతో వాడు రాత్రి పగలు కష్టపడి ఇంకా పంట ఇంకా మనకి ఎక్కువ దిగుబడి రావచ్చు. సో అది నా ప్రార్థన. ఉంటాను, సెలవు.